ఎస్పీల కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇతర ఉన్నత అధికారులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన కలెక్టర్లు, ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారులందరికీ కూడా కొత్త ప్రభుత్వం తరఫున మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్, ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక ముందు చేసినా, సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్స్ అయితే, ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదలుచుకున్నాను. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి, నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను, దానికి సంబంధించిన అర్హులైన నుంచి ఈరోజు వినతి పత్రాలను, లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి, అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ, మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు. వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం 9:30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డది ఎస్ఆర్ శంకర్ గారు. మీరు ప్రతిరోజు ఉదయం మీ ఉద్యోగ ధర్మాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎస్ఆర్ శంకర్ గారిని మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్ గా మన విధానంలో కొంత మార్పు వస్తుంది, ప్రజలకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. వారికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారి సేవలను పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించి, సన్మానాలకు, ఇలాంటి అవార్డులకు నేను అతీతము, ఇలాంటివి నేను ఆశించడం లేదు.
నేను నా బాధ్యతను నెరవేర్చిన అని చెప్పి ఎస్ఆర్ శంకర్ గారు వినయంగా వినమ్రతతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును కూడా వారు తిరస్కరించడం ద్వారా వారు గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగిన, నిర్లక్ష్యం వహించిన, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు, ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగాను ఐపీఎస్లుగాను సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం 35 years మీరు ఇక్కడ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చారు. మీరు మాది వేరే రాష్ట్రమను, మా భాష వేరేను మీరెవరు భావించవలసిన అవసరం లేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు 35 సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు. అంటే ప్రజలనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో, విశ్వాసంతో మీకు 35 years టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళని సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడి పేద ప్రజలు కన్నీళ్లు పెడుతుంటారు, అరే ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం. కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఎక్కడైనా మీరు పనిచేసిన 3 years 4 years 5 years అంటే మ్యాక్స్ మీరు పనిచేయగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజలకి. అదేవిధంగా చట్టాలను రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా 99% పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము. బ్లాక్ అండ్ వైట్లో రూల్స్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది, మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనం ఉన్నాము. మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. నెగటివ్ అప్రోచ్ ఉండి మన దగ్గరికి ఏ కాగితం వచ్చినా దీన్ని ఎట్లా తిరస్కరిద్దామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయాలి. అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది అధికారులు లాస్ట్ 20 years నుంచి మీరు ఇక్కడ ప్రజలలో మీరు మమేకమై ఉన్నారు. దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు
ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారానో లేకపోతే రాజకీయపరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు. కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు, లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టిండ్రు, వందలాది మంది అమరులై నేల కొరుగుతాయి రాష్ట్రం ఏర్పడింది. ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకోరు. ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ డిఎన్ఏ దేన్నైనా సహిస్తుంది, కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతోటి, సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్మిసివ్గా, చాలా గౌరవంగా, చాలా మర్యాదగా మనతో ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసింది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేటంత శక్తి ఈ ప్రాంతం ప్రజలకు ఉంది. కాబట్టి మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు, ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. బ్యాక్ ఆఫ్ ద మైండ్, యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటుంది అనే దానికి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. కాబట్టి మేము మర్యాదగా వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసినా, అబ్యూజ్ చేసినా, దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ లవ్. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్గా ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బర్న్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్స్ అంటే ఏమంటారు, వాటి కాల్ టికెట్స్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్, అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బర్న్ పార్టీలు పెట్టి కిడ్స్ని అండర్ 18 అసలు అట్లాంటి వాటిలో అలోవే చేయదు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది, ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్కి కానీ,
ఇది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుండ్రి. ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. హుక్కా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది, అండ్ కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. డీజీఎం గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంగా. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఐడియా. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గరికి పర్మిషన్కి వచ్చిందా రాలేదా? అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్బర్న్ పార్టీ, బట్ దే సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దే ఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓబి ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమవుతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబి ప్రాంతంలో నుంచి మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏందనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు, ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఇది ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి, సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి వీల్లేదు. ఫైనల్గా నకిలీ విత్తనాలు, ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. 6 కాళ్ళు కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ని అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు ఆ కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్లో కేసు పెడుతున్నారు. వాడు జయ బజరంగ బలి అని పెడతాడు, తీయగానే శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తాడు. లైసెన్స్ తప్పుడు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళది కంప్లీట్గా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్కి ఎట్లయితే మీరు డేటాబేస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉన్నది. కంపెనీ ఓనర్స్ని మీరు లయబుల్ చేసినప్పుడు ఈ నిర్ణయాలు, అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు, అంటే మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడానికి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక లైన్లో పట్టుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని. ఫైనల్గా రెవెన్యూ సదస్సులు ఇప్పుడు చేయాలని 2 టీంల మండలాలను 2 టీంల, ఒక టీంకు ఎంఆర్ఓ గారు, ఇంకొక టీంకు ఎంపీడీఓ గారు బాధ్యత తీసుకుంటారు. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను డెప్యూట్ చేస్తుంది ప్రజాపాలన కోసం. 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను, ప్రతి మండలాన్ని 2 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. 2 వర్టికల్స్లో ఒక వర్టికల్కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి, మహిళలకు సపరేట్గా లైన్ ఇవ్వండి, అందరిని కలిపి గుమిగూడి
దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి. మిగతా వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా లైన్లో పెట్టించి అధికారులు కూడా అందరు ఉండి మేము ఒక నోట్ చీఫ్ సెక్రటరీ గారి ఇక్కడ నుంచి మీరు పూజ చేస్తారు, ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి. పర్పస్ ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వివరాలన్నింటిని సేకరిస్తుంది, ఏ రకంగా వీటిని అమలు చేయబోతున్నామో ఒక నోట్ పంపిస్తాం. మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి. వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి. కొంతమంది చదువుకోని వాళ్ళు వస్తారు, అక్కడ ఏమైనా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకొని వస్తే అప్లికేషన్ నింపించడానికి కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకటి, గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్లు ఇస్తే గందరగోళం లేదు. ప్రతి గ్రామాలకు ముందే అప్లికేషన్లు పంపించండి. ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు ఇతర వ్యవస్థలు ఉన్నాయి, అంగన్వాడీ ఆశా వర్కర్లు కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నింపుకొని వస్తారు మన దగ్గరికి. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీప్ట్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీరు అప్పుడే పోయి కౌంటర్లో అప్లికేషన్ పెడితే అప్లికేషన్లకు అందరూ వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసులు మళ్ళీ అక్కడ ఏదో ఇన్వాల్వ్ అయ్యాకంటే ముందే గ్రామాలకు అన్నిటి కూడా అప్లికేషన్ బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామం ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విలేజ్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీలో అప్లికేషన్లు అందుబాటులో పెట్టి ఊర్లో చాటింగ్ వేసి అప్లికేషన్స్ ఉన్నాయి మీరు తీసుకోండి, మీరు ఫిల్అప్ చేయండి. ఎందుకంటే దానికి ఒక ఫోటో పేస్ట్ చేయాలా, డీటెయిల్ చేయాలా, చాలా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళ ఎఫ్ఐఆర్ వాళ్ళ కేసెస్ వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది. కాబట్టి ముందే వాళ్ళకి అప్లికేషన్లు పంపించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చు. ప్రాక్టికల్గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ అభయహస్తంలో పొందుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు. మీ మీదనే ఈ ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది. సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం, ఎగ్జిక్యూషన్ అంతా మీదే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన, ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడి నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్ డెఫినెట్గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే. మీకు ఎవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో, ప్రజలకు చేరుకోవడంలో, లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది, రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా, ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా మీరు కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ యాజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు సూచన, మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్లుగా, ఎస్పీలుగానే మీకు ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము, భాష అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకు రాదు. మీకు మీ నెక్స్ట్ లెవెల్లో సర్వీస్లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ మానిటరింగ్ చేయడానికి పరిమితం అవుతారు తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజలలో వెళ్ళి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని డెఫినెట్గా మీరు ఉపయోగించుకుంటారని, అద్భుతంగా పనిచేస్తారని, ఈ విషయాలలో
ఈ విషయాలలో ప్రతి 4 నెలలకు మళ్ళీ ఈ గ్రామ సభలు కానీ ఈ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేస్తాం. మీ వైపు నుంచి మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మీరు బాగా చదువుకొని కష్టపడి ప్యాషన్తో వచ్చింది ఇందులో ప్రజలకి ఏదైనా మీరు నిజంగా రీజనబుల్ సజెషన్స్ ఏమున్నారు. మేము గవర్నమెంట్ చాలా ఓపెన్ మైండ్తో ఉన్నాం. ఇప్పుడు మేము ఆలోచన చేసినట్టు కూడా ఇంకా బెటర్గా ఏమైనా చేయడానికి ప్రజలకు మనం ఏమైనా చేయ అవకాశం ఉంటే మీ సూచనని 100% గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ గవర్నమెంట్కి ఎలాంటి మెసేజాలు లేవు. మా అధికారి చెప్తే మేము వినాలనే ఆలోచన లేదు. మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలం. మీ ఆలోచన ఏది ఉన్నా దాని పాలసీ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ పాలసీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గరికే పంపిస్తాము. మీ అందరూ మీ సూచనలు సలహాలని ఎప్పటికీ గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో వెల్కమ్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రిటీ హానెస్టీ ద అదర్ కౌంట్. ఫ్యూచర్లో మీ ఎలివేషన్లో కానీ మీకు ఇచ్చే పోస్టింగ్లో కానీ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఇన్ అవర్ గవర్నమెంట్. మీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలతోని ప్రజలకు ఆశలు చిగురించే విధంగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా మనందరం, నేను మొదట్లో చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడవాలంటే ఈ జోడెత్తులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ప్రజాప్రతినిధులుగా మేము, పాలకులుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలను అమలు చేసే వాళ్ళుగా మీరు కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.